అండి నేను జగదీష్ నా ప్రయాణం 9 ఛానల్ స్వాగతం అండి. ఈ రోజు అయితే మనం తూర్పుపాలెం గ్రామంలో అయితే ఉన్నాము. ఇది తూర్పుపాలెం గొల్లపాలెం బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద మనకి మినీ వారాహిని అయితే చూస్తున్నాం అన్నమాట. ఇది మినీ వారాహి అనేది సొంతంగా ఒక అబ్బాయి అయితే తయారు చేశారు. ఆయనతో మాట్లాడి దీన్ని సంబంధించిన విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఒక లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మనం మహేష్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ మహేష్. హాయ్ జగదీష్. అదే మనం లాస్ట్ చేసాం, ఇది అప్పటికి స్టార్ట్ చేస్తున్నా కదా వర్క్. ఇది కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయింది, ఇంకా కొంచెం ఎర్ర గ్లాస్ ఫిట్టింగ్ అయి ఉన్నాయి. ఓకే ఓకే, చిన్న చిన్న మైనర్లు ఉన్నాయి. ఏంటి వారాహి? వారాహి పవన్ కళ్యాణ్ గారు బండి పేరు పెట్టు, కలర్ కూడా అదే ఉంది, అది లుక్ అయితే చాలా బాగుంది. ఏంటి మరి మినీ వారాహి? ఇది కోనసీమ మినీ వారాహి. కోనసీమ మినీ వారాహి. ఓకే నైస్, చాలా బాగుంది బ్రో. ఒకసారి ఎక్కొచ్చా? ఏంటి మరి ఎన్ని రోజులు పట్టింది ఏంటి చేయడానికి? నాకైతే దాదాపు 5-6 నెలలు పట్టింది. అయితే మనం దీనికి తయారు చేసే టైంలో వచ్చాం, అది చేసాం, ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయినట్టే, ఇంకా కొంచెం ఎర్ర గ్లాస్ ఫిట్టింగ్ అయి ఉంది. ఓకే, దీనికి మళ్ళీ పైన టాప్ కవర్ వస్తుంది. ఓకే ఓకే. అంటే మేము ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రెండ్ అయిపోయింది ఈ బండి. అంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి, నీది మినీ వారాహి. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పోటీగానా లేకపోతే ప్రేమతోనా? పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో అభిమానంతో చేసావు. ఓకే. ఇదంతా కూడా మన సొంత ఎక్విప్మెంట్? ఓకే. మనకి ఐరన్ అంతా షాప్ లో ఉన్న ఐరన్ ఇది. ఓకే, అది ఇదంతా మన సొంత ఏరియా కదా? సొంత ఏరియా. ఇది మినీ, దీని ప్లాన్ మినీ ఓపెన్ టాప్ జీప్ ప్లాన్ ఇది. ఓకే, ఎదర అలా వారాహి కింద మార్చాను. ఓకే ఓకే. మన ర్యాలీలకి అయితే నాకయ్యి కుర్రోళ్ళకి మినీ వారాహి జీప్ కింద ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ర్యాలీకి బండి పెడదామని, అంటే ఇప్పుడు ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది అనుకుందాం కాసేపు, మరి ఏంటి ఫీలింగ్? ఏమన్నా ఆయన ట్వీట్ చేస్తే అలా? నా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అన్న పవన్ కళ్యాణ్ చాలా అభిమానం. ఓకే. నాకు ఇంత అదృష్టం వస్తుందని నేను అనుకోలేదు. ఏదో తాత్కాలికంగా ట్రై చేసిన అలాగా, కానీ సక్సెస్ అయింది. నేను నిజంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ వీడియో కనుక వెళ్తే చాలా నా అదృష్టం ఇంకెవరు ఉండరు. ఓకే. అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను, చాలా మిలియన్స్ వ్యూస్ ట్రెండింగ్ లో అనమాట. అయితే మనం మహేష్ అలాగే తెలుసు కదా, ఒకసారి ఆల్రెడీ లాస్ట్ టైం చేసాం కదా వీడియో. మన వీడియో పాత వీడియో కూడా ఉంది, ఒకసారి చేద్దాము. అంటే మనం ఇన్స్టాలో చూస్తే అప్పటికి నేమ్ పెట్టలేదు, ఇప్పుడు అయితే వారాహి అని పెట్టావు. అప్పటికి అసలు తెలియదు ఈ బండి అనేది తెలియదు. అది నేను ఇప్పుడు వారాహి పెట్టేదాకా కూడా వారాహి వెళ్తుంది ప్రజలకు. ఓకే. అది అంతా నీ కష్టమేనా లేకపోతే ఎవరన్నా దీనికి సహాయం చేయడం? సహాయం చేయలేదు, ఇంకా నెగిటివ్ గా మాట్లాడారు. నెగిటివ్ గా మాట్లాడారు. ఓకే. అంటే నెగిటివ్ గా మాట్లాడడం ఎలా ఏంటి? ఎందుకు అది పని లేక ఖాళీ అండి, ఎందుకు అది వేస్ట్ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఎందుకు అలా నెగిటివ్ ఎక్కువ మాట్లాడేవారు. నెగిటివ్ మాట్లాడిన మాటలకే నాకు భయం వేసేది, చేస్తున్నాను ఎందుకు ఉపకారం ఉంటుందా లేదా అని నాకు భయం వేసేది. ఓకే. కానీ అన్ని తట్టుకుని అలా నిలబడి చేశాను. వారాహి వాహనం అయితే మాత్రం చాలా ట్రెండింగ్ వచ్చేసింది అన్నమాట. ఇదంతా కూడా నీ కష్టమే. ఈ బైక్ టైర్స్ అనుకుంటా కదా, గూగుల్లో కొడితే మినీ వారాహి ఇది వస్తుంది. ఓకే. నేను నాకు ఓకే ఓకే, చాలా సంతోషం. అది ఇప్పుడు ఈ టైర్లు అన్ని కూడా ఇది ఏంటి, దేని టైర్? చక్రాలు అన్ని కూడా ప్లాటినా చక్రాలు. ఇంజిన్ ఒకటి స్ప్లెండర్ ఇంజిన్. ఈ చక్రాలు అయితే ప్లాటినా చక్రం. ఇవన్నీ మరి ఎలా సేకరించావు? ఇవన్నీ డిస్పోజల్ లో సేకరించాం. చాలా కష్టపడి. సీట్లు మారుతి సుజుకి అంతా అన్ని కలగలిపి సంతలో కాయగూరలు కొనుక్కుని వచ్చినట్టుగా అన్ని కలిపి సెట్ చేసి అది చాలా బాగుంది. నిజంగా చూస్తే వారాహి ఈ పెయింటింగ్ ఇవన్నీ చూసేసరికి ఇంకా అదిరిపోతుంది అన్నమాట. పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నీ అభిమానానికి ఇది ఒక గిఫ్ట్ రూపంలో అనమాట. చాలా బాగుంది. ఇంకా మనకి లైటింగ్ హైలైట్. లైటింగ్ అయితే చాలా ఇంకా దీనికి గ్లాస్ పెడతాను, గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. అలాగా గ్లాస్ వస్తుంది. అది మరి అది కూడా డిస్పోజల్ సేకరించాలి. అదే కొంచెం లేట్ అవుతుంది. అది ఒకటి లేట్ అవుతుంది నాకు, గ్లాస్ ఒకటి. అంటే నువ్వు తప్పి పని చేసుకుంటాను, ఇది పగలు వేరే వర్క్ చేస్తా, నైట్ టైం ఇలాగా దీని వర్క్ చేసి. అది నేను దాని వీడియో వెల్లింగ్ కూడా సొంతంగా నువ్వే చేసావు కదా? నేను చేసాను, మీరు వీడియో తీసారు అది. అదే వెల్లింగ్ కానీ అంతా వెల్లింగ్ మెషిన్ దీనికోసమే కొన్నావు కదా? దీనికోసం వెల్లింగ్ కొన్నాను. ఓకే. వెల్లింగ్ దీనికోసమే కొన్నాను. మనకి ఇది ఓన్లీ నైట్ వర్క్ చేసేవాడి. పగటాలు అయితే ఇప్పుడు నేను ఇటు వర్క్ చేయలేదు. ఓకే. మన ఖాళీ ఉన్నప్పుడు నైట్ వర్క్ దీన్ని చేసేవాడి. నైట్ 7 నుంచి 9 వరకు చేసేవాడి. బ్యాక్
బ్యాక్ కూడా షీట్లు వస్తాయి. 2 సీట్లు వస్తాయి. ఇటు 2 సీట్లు వస్తాయి. ఎదురు పొదురు కూర్చోటానికి కింద 2 సౌండ్ బాక్సులు కూడా వస్తాయి. ఓకే ఓకే మహేష్, ఇది బండి అయితే తయారు చేసావు, బాగానే ఉంది. ఇంజిన్ అయితే బైక్ ఇంజిన్ అంటున్నావు కదా, మరి దీని మైలేజ్ ఎలా అవుతుంది? మైలేజ్ మనకి 4 టైర్లు ఫుల్ పికప్ మీద గాలి ఉంది. మనకి 60 కిలోమీటర్ల పైన వస్తుంది. 1 లీటర్కి 60 కిలోమీటర్ వచ్చేది. మనకి 4 టైర్లు పికప్ లో ఉండాలి, అంటే టైర్లు మంచిగా ఉండాలి, గాలి ఫుల్ గా ఉంటే మీకు మామూలుగా సాధారణ బండి కింద ఉంటుంది దాని బరువు. ఓకే, సాధారణ బండి అంటే పెద్ద వెయిట్ అయితే తీసుకోదు. ఒక ఇద్దరు మనుషులు, 4 లాగుతుంది. 4 ట్రై చేశారు? 4 అంటే 6 ఎక్కేసారు. ఓకే, మన లైన్ వరకు 6 ఎక్కేసారు. 6 ఎక్కేసారు. 4 వరకు అయితే మంచిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మరి ఏమన్నా ఆర్టీఓ ద్వారా ఏమైనా ఇబ్బంది? ఏమన్నా ఆర్టీవీ మనకి అంత అవసరం లేదు, మనం లోకల్లోనే తిరుగుతాం, మన ఏరియా తిరుగుతాం, బయటికి వెళ్ళాం. అంటే అది ఒక వ్యవసాయం పర్పస్ అన్నట్టుగా అలాగా ఏదన్నా సరదాగా తయారు చేసాం. అంత దూరం ఏమి వెళ్ళాం కదా, లోపలికి. చూశారు కదండి మన మహేష్ బాబు గారు మాటలైతేనే, మన తూర్పుపాలెం గ్రామం నుంచి నడపల మహేష్ బాబు గారు. అతనైతే ఎంతో ప్రేమగా తన కష్టాన్ని నమ్ముకుని ఒక వారాహిని చూసి మనం కూడా ఒక మినీ వారాహిని తయారు చేయాలి అనే తక్కువ పెట్టుబడితో ఒక సంకల్పంతో దీన్ని అయితే తయారు చేయడం జరిగిందనమాట. దీన్ని అతను వారాహిని, మినీ వారాహిని పేరు అయితే పెట్టుకున్నాడు. చాలా బాగుంది. గూగుల్లో మనకి మినీ వారాహిని కొడితే వస్తుంది. గూగుల్లో కూడా మినీ వారాహిని టైప్ చేస్తే వస్తుందంట. ఇది ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇటువంటి వాటిలో ఇది ట్రెండ్ అవుతుంది. మనోడిని అయితే కొంచెం ఆశీర్వదించండి. మీరు అంతా కూడా మంచి కామెంట్లు అయితే తెలియపరిచి మనోడికి ఉత్సాహం అయితే పరచండి.